ఏపీ వ్యాప్తంగా నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఈసారి 65,000 మందికి పైగా నీట్ రాయనున్నారు. నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేస్తామంటున్నారు అధికారులు. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు లైవ్ లో విజయవాడ ఎగ్జామ్ సెంటర్ నుంచి. ప్రజెంట్ సాహిత్య, అక్కడ డీటెయిల్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్షల కోసం అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 28 కేంద్రాలలో అయితే పరీక్షలు నిర్వహించబడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం విజయవాడలో ఏదైతే పిబి సిద్ధార్థ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే విద్యార్థులందరూ కూడా అంటే 11 గంటల నుంచి కూడా ఈ తనిఖీ అంటే చెకింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి అన్నీ చెక్ చేసి లోపలికి పంపించే ప్రక్రియ ఉంటుంది కాబట్టి ముందుగానే విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుంటున్నారు. 2 గంటలకి ఎగ్జామ్ ప్రారంభమయ్యే నేపథ్యంలో అయితే కనుక 1:30 వరకు కూడా ఈ ఏదైతే చెకింగ్స్ ఉంటే ఆ చెకింగ్స్ అన్నీ కూడా కొనసాగుతాయి. దాదాపు 65,000 మందికి పైగా అయితే ఈ పరీక్షలు రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి ఏవైతే ఎగ్జామ్కి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే కనుక ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ అనుగుణంగా అయితే కనుక విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు హాల్ టికెట్ని కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అయితే లోపలికి పంపిస్తున్నారు. దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ని అయితే కనుక తీసుకెళ్ళకూడదు అంటూ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్ప్లే బ్యానర్ని అయితే పెట్టిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సెల్యులర్ డివైజెస్ అంటే ఏదైతే మొబైల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళకూడదు. ఇయర్ ఫోన్స్ కానీ టెక్ పెన్స్ అంటే ఈ టెక్నాలజీ ద్వారా ఏదైతే పెన్నుల ద్వారా కొంతమంది కూడా అన్నీ యూజ్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇది వాడుతున్నారు కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా అయితే పెన్ డ్రైవ్లు, బ్లూటూత్లు, ఈ క్యాలిక్యులేటర్లకు సంబంధించి కూడా పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వాడద్దు అని చెప్పేసి కూడా అవన్నీ తీసుకెళ్లే అవకాశం లేనట్టుగా కూడా మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఒక బ్యానర్ అయితే పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు ఈటబుల్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ వాచెస్, పర్స్, వ్యాలెట్స్, గాగల్స్, కెమెరా ఇలాంటివి ఏవి కూడా ఎలో లేదు అంటూ కూడా ఇక్కడ అన్ని నిబంధనలు అయితే పెట్టినట్టుగా కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇప్పటికే 28 కేంద్రాల వద్ద అయితే కనుక పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. అయితే పిల్లలందరూ కూడా ముందు నుంచే కూడా ఎక్కువగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా ఇక్కడ అంటే 3 అంతల అయితే సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. లోపల అంటే వేసవి కాలం కాబట్టి ఇప్పటికే అన్ని కేంద్రాల వద్ద అయితే కనుక నీటి సదుపాయం ఎక్కువగా పెట్టిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలికి అలౌ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా 23 లక్షల మంది విద్యార్థులు అయితే కనుక పరీక్షలకి హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని అంచనాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అయితే కనుక పిల్లలందరూ కూడా అంటే దాదాపుగా కూడా లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ప్రస్తుతం 552 నగరాల్లో అయితే కనుక ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించడం అయితే మనం చూడవచ్చు. అయితే జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆ సీట్లన్నింటినీ కూడా భర్తీ చేసేందుకైతే కనుక విద్యార్థులందరూ కూడా పోటాపోటీగా అయితే కనుక ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే అమరావతికి సంబంధించి కూడా ఇక్కడ విజయవాడ కేంద్రాల అన్నిటిలో కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, బందోబస్తును అయితే కనుక ఏర్పాటు చేసి 3 సెక్యూరిటీని అయితే కనుక పిల్లలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు అయితే కనుక అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అటు తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ అందరూ కూడా వచ్చి పిల్లల్ని ఎగ్జామ్ కేంద్రాల వద్ద అయితే కనుక వదిలిపెట్టి వెళుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద పిల్లలందరూ కూడా ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే వాతావరణాన్ని అయితే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను అయితే కనుక వాళ్ళ కోసం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడే కేంద్రాల వద్ద అయితే కనుక పిల్లలందరూ కూడా బారులు తీరుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళ ఎగ్జామ్ హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.